ముఖ్యమంత్రిగా రేవంత్ సామర్థ్యాన్ని 1 ఇయర్ పాలనని మీరు ఎట్లా అంటే విశ్లేషిస్తారు? పర్వాలేదులేండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆయనకు మంత్రిగా కూడా పనిచేయలేదు. అవును. ఆయనకు 19-20 ఏళ్ళుగా చాలా వరకు ప్రతిపక్షంలోనే ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించడం, చాలా ఘాటుగా విమర్శించడం, భాష చాలా పరుషంగా ఉపయోగించడం ఇది అలవాటై ఉంటుంది. ఆయనకు అనుకోకుండానండి కాంగ్రెస్ పార్టీలో రావడము, పార్టీ కూడా చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు దానికి వచ్చి దానికి కొంత దానికి ఒక ప్రాణము ఇచ్చాడు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు. కనుక ఆయనను ముఖ్యమంత్రిగా చేశారు. షార్ప్ అర్థం చేసుకుంటాడు, బాగా మాట్లాడగలడు, కొంత ఇన్ఫార్మల్గానే ఉంటాడు, మీరు మాట్లాడితే కొంత ఫ్రెండ్లీగానే ఉంటాడు, అథారిటీ అవేం కల్పించదు. కానీ పాలనా యంత్రాంగం మీద పూర్తి పట్టు. ఓకే. కేసీఆర్కి ఎట్లా ఉండేదంటే ఆయన ఒక మాట చెప్తే ఈ పాలనా వ్యవస్థ అది రూల్స్ ఉన్నాయా, రూల్స్ లేవా, ఆ పని చేయవచ్చునా లేదా అనుకోకుండా ఆయన ఒక మాట చెప్తే వాడు అక్కడ చేసేసేవాడు. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే అడ్మినిస్ట్రేషన్కు ఒక రకమైన ఒక రిలీఫ్ లాగా ఉంది వాళ్ళకి, ఆఫీసర్లకి. చెప్పినా దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాదించవచ్చు, కాదు సార్ ఇది మనం ఇంప్లిమెంట్ చేయలేమనొచ్చు, చేయకున్నా మన పెద్ద అనేవాళ్ళు లేడు అనేటువంటి ఒక ఏదైతుందో అది మనకు సిస్టంలో కనిపిస్తున్నది. కనుక ఒక ముఖ్యమంత్రి గారు చెప్పారు అయిపోతుంది అన్నకంటే కూడా మళ్ళీ దానికేవో చేయడము, దానికేవో అడ్డంకులు పెట్టడము, దాన్ని ఇంకా డిలే చేయడం, మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇది పని కాలేదండి అని చెప్పేదాకా ఇది పరిస్థితి వచ్చింది. కానీ అతను రెండవది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే బలహీనత, ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా పూర్తిగా తాను అధికారాన్ని చెలాయించడం కానీ, తాను చెప్పిన మాట కానీ, లేదా మొత్తం క్యాబినెట్ మీద కంట్రోల్ కానీ, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కొంత కంట్రోల్ ఉండేదేమో. కానీ ఈయనకేమైపోయిందంటే మిగతా మంత్రులందరూ కాంగ్రెస్ పార్టీకి పంజాబ్, మహారాష్ట్ర అనుభవాల వలన వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఆయన అందరినీ కలుపుకొని తీసుకుపోమని అది స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కనుక మంత్రులందరూ చాలా స్వతంత్రంగా వాళ్ళు విధాన ప్రకటనలు చేస్తున్నారు, తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక 2-3 మంత్రులు చాలా బలంగా ఉన్నారు వాళ్ళు. కనుక ఈ పార్టీని క్యారీ చేయాలి, క్యాబినెట్ను క్యారీ చేయాలి, మళ్ళీ ఈ యంత్రాంగాన్ని నడపాలి, ప్రజల యొక్క సమీకరణ చేయాలి. ఈ ఛాలెంజెస్ రేవంత్ రెడ్డికి ఉన్నాయి. అవి ఏ ఛాలెంజెస్ అయితే పోయిన ముఖ్యమంత్రికి లేవో ఆ ఛాలెంజెస్ అని ఈయనకు ఉన్నాయి. అన్నిటికీ తట్టుకొని 1 సంవత్సరం అయితే నడిపాడు. ప్రజల్లో ఒక పాపులారిటీ ఉంది ఆయనకు, ఇంకా అది పూర్తిగా తగ్గలేదు. ఒక వ్యతిరేకత వచ్చింది అన్న ఒక చర్చ నడుస్తున్నది, దీన్ని మీరు అంగీకరిస్తారా? అంటే ఇది కొంత మీడియా ప్రచారం కూడా కొంత ఉంటుంది అనుకోండి. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి మీడియా మీద అంత కంట్రోల్ లేదు. ఓకే. వాళ్ళకంటూ సొంత మీడియా కూడా ఎక్కువగా లేదు. కనుక నేను అనుకోవడం ఏంటంటే ప్రచారం జరిగిన పూర్తిగా ఇది దండగ ప్రభుత్వం ఇది అని జనం అట్లేమీ అనుకోవట్లేదు. ఇంకా కొంత తప్పకుండా ఏదో జరుగుతుందని ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. కనుక నేను అనుకోవడం అంటే పూర్తిగా ఏదో కాంగ్రెస్ ఇప్పుడు వీళ్ళ మీద ఒకవేళ విశ్వాసం పోవాలి అంటే ఆల్టర్నేటివ్ ఏమిటి? ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ. మరి కేంద్రంలో వాళ్ళు నడుపుతున్న పద్ధతి చూస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళకి అంతర్గతంగా నార్మల్గా భారతీయ జనతా పార్టీ అంటే చాలా డిసిప్లిన్, చాలా ఒక మాట అక్కడ పైనుంచి వస్తే ఇక్కడ చేస్తారు అనేది ఆ పాత బీజేపీకి ఉండేది. ఎవరినంటే వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు పార్టీలో చేర్చుకున్నారో వాళ్ళందరినీ క్యారీ చేయడం అనేది తెలంగాణలో మనం చూస్తున్నాం. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఇంతవరకు భారతీయ జనతా పార్టీకి మనం ఊహించలేము. అది వాళ్ళు ఇంకా ఒక తెలంగాణలో పార్టీ ప్రెసిడెంట్ను వాళ్ళు నియమించలేకపోతున్నారంటే ఎంత ఘర్షణలో ఉన్నారో మనకు తెలుస్తున్నది. ఇక టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది కనుక ఆల్టర్నేటివ్ అనేది ఒకటి బలంగా ఉండి అంటే అట్లేదు. అధికారంలో పార్టీ ఓడిపోయింది, తర్వాత ఇది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎలాగో ప్రభుత్వం పాలన అధికారం ఉంది కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా ప్రజల్లో అంటే ఇంత తొందరగా డిసొల్యూషన్మెంట్ అనేది వచ్చిందని నేను అనుకోవడం లేదు.